రాష్ట్రంలో దొంగపోట్లున్నాయని, అందువల్ల ఓటు వేసేవాళ్ళు జాగ్రత్తగా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల విశ్రాంత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళాజాతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మాజీ ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, జి అబ్బాయి గారు జేఎన్యూ ప్రొఫెసర్, వారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాంటి ప్రముఖులు, సేవా తత్పరత ఉన్నవారు వారు ఇక్కడ ఇచ్చేశారు. వారిని కూడా డెమోక్రసీకి సహాయ కార్యదర్శిగా వర్క్ చేస్తున్న ఆలోచించి ఓటేస్తే అభివృద్ధి మీదవుతుంది. ఓటేసే బాధ్యతను స్వీకరించరా, అసమానతలు తగ్గాలంటే ఒక్క ఓటు చాలు. ప్రభుత్వాలు మారాలంటే ప్రభుత్వాలు మారాలంటే ఒక్క ఓటు చాలు. చైతన్యవంతం విషయంలోనూ, ప్రజాస్వామ్య విషయంలోనూ, రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించిన విషయాలతో మాత్రమే ఉంటాయి. తప్పనిసరిగా చివరిదాకా అందరూ ఉండి ఈ కళా ప్రదర్శన చేయడం చేయాలని కోరుకుంటున్నాను. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15 మంది ప్రముఖులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెసర్స్, వీరితో కలిసి ఏర్పాటు చేశాం. ప్రధాన ఉద్దేశం డెమోక్రసీని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయడం, ఓటర్లో చైతన్యం తీసుకురావడం, సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం, ప్రజల్లో ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడం, ఇలాంటి లక్ష్యాలతో ప్రారంభించాం. ఈ గత 6 నెలలుగా అనేక విషయాల్లో సత్ఫలిత లభించింది. ముఖ్యంగా ఓటర్ల జాబితా విషయంలో పెద్దలు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎంవి సుబ్రహ్మణ్యం గారు నిరంతరం ఎలక్షన్ కమిషన్ దృష్టికి, న్యాయస్థానాల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకెళ్లడం ద్వారా చాలా వరకు ఓటర్ల జాబితాలో లోపాలను సవరించడానికి ప్రయత్నం జరిగింది. అయినా ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ ఓట్లు అక్కడక్కడ కనపడతా ఉన్నాయి. ఒకరికి 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఒకే ఇంటి పేరుతో అనేక ఓట్లు ఉన్నాయి. ఇవి ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని ప్రచారం చేయాల్సిన అవసరం, వీటిని గుర్తించి ఈ ఓట్లు పోలు కాకుండా చూడాల్సిన అవసరం ఆయా రాజకీయ పార్టీల యొక్క పోలింగ్ ఏజెంట్ల మీద ఉందని అనుకుంటున్నాను. పోలింగ్ ఏజెంట్లు ముందుగానే ఆయా బూతుల్లో ఉన్న లిస్ట్ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఎవరు చనిపోయి ఉన్నారు, ఎవరు ఇతర దేశాల్లో ఉన్నారు, ఎవరు ఓటు 2-3 చోట్ల ఉంది, ఇలాంటివన్నీ ఓటర్ల జాబితాలో గుర్తుపెట్టుకుంటే అక్కడ ఓటు సద్వినియోగం అవ్వడానికి అవకాశం. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య ప్రక్రియ ఈ రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వరంగా మనం భావించాలి. మనం వేసిన ఓటు ద్వారా మనం ప్రజాప్రతినిధుల్ని, అలాగే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక మంచి దృక్పథం మనందరిలో ఉండాలి. ఎందుకంటే మనం వేసే మనది ఒక్క ఓటే కదా, ఏమవుతుంది మనం ఓటు వేసినా వేయకపోయినా పెద్దగా మనకి మార్పు ఏమీ జరగబోదు అనేటువంటి అభిప్రాయం మనలో మనం తొలగించుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా నేషనల్ ఎలక్షన్ పార్లమెంటరీ ఎలక్షన్ అంటే, లోక్సభ ఎలక్షన్ కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో
ప్రతి ఓటు చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది. ఎందుకంటే ఈ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఈ పర్టికులర్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా తక్కువ ఉంటుంది. అందుచేత మనము ఓటు వేయకపోతే ఒక బాగుగా పనిచేసే ఒక ప్రజాప్రతినిధిని మనం కోల్పోతాం. మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం అనేది ఒక భాగం, అంతర్భాగం చెప్పారు. అంచేత స్వేచ్ఛగా ఎన్నికలు జరపబడటం అనేది మనం అందరం కోరుకోవాల్సింది, మనం అందరం అడగాల్సింది. ఇది రాజ్యాంగ పరంగా మనకు ఏర్పడవలసిన ప్రక్రియ. దీంట్లో ఎటువంటి రాజీ, ఎటువంటి మినహాయింపు కూడా లేదు. ఈ విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి, దీని మీద అవగాహన ఉండాలి. అంచేత ఈ ఓటుకున్న విలువని, ఈ ఓటుకున్న నిబద్ధతని గుర్తించడం, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో క్రియాశీలకంగా ఉండి ఇతరకి మార్గదర్శకంగా ఉండవలసిన వాటిలో ఉన్న నిరాసక్తిని కొంత తగ్గించడానికి, అవగాహన పెంచడానికి ఈ సిఎండి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ ప్రక్రియలో వివక్ష అనేది ఉండకూడదు.